మా వ్యాపారస్తులు అంటే మా వాళ్ళే ఉండాలి. ఇక్కడ కులం కాదు, ఇది కాదు. మేము మెచ్చే వ్యాపారస్తులు ఉండాలి, మేము మెచ్చే పారిశ్రామికవేత్తలు ఉండాలి, మేము చెప్పే వాళ్ళే ఉండాలి. ఇంకొక వర్గం బతకూడదు ఇక్కడ. బతుకుతానికి వాళ్ళు బిగించేస్తే ఇప్పుడు అదానీ గురించి ఎంత విష ప్రచారం చేశారు, అంబానీ గురించి ఎంత విష ప్రచారం చేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏకంగా అంబానీ అదానీ వచ్చారు ఇక్కడికి ఆంధ్రాకి. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తే మొత్తం దోచి పెడతారా, పోర్ట్లు వాడికే ఇచ్చేస్తారా, లేకపోతే అదేది డేటా సెంటర్ ఆడికే ఇచ్చేస్తారా, అన్ని ఆడికే ఇచ్చేస్తారా? వాడు పెట్టుబడి పెడుతున్నాడబ్బా అదానీ. అడేమో అడుక్కు తినేవాడు కాదు, కానీ అదానికి దోచి పెట్టారని రాశారు. ఇప్పుడు అదానీ ఎక్కడ, అంబానీ ఎక్కడ? ఇప్పుడు ఎవడో బచ్చాగాడిని చూపెట్టి ఇడు చాలా గొప్ప లూలు, వాడు మలేషియాలో ఎత్తేసాడు, ఇంకో దేశంలో ఎత్తేసాడు, ఈవెన్ కేరళలో నష్టాల్లో ఉన్నాడు. వాడు గొప్ప వ్యక్తి, 1000 మంది గుమస్తాలకు ఉద్యోగం ఇస్తే అది ఉపాధి అవకాశాలట. అదే కదా, ఏమిటో అర్థం కాదు. ఇదివరకు ఇండోసోల్ దొంగ, ఇప్పుడు ఇండోసోల్ మంచోడు. ఇదివరకు మెగా దొంగ, ఇప్పుడు మంచోడు. ఏంది ఇది అంటే? మీరు మా టీంలో ఉంటే ఓకే, లేకపోతే మిమ్మల్ని దొంగలు చేస్తాం. మెగా మీద ఎంత చేశారు ఆరోపణలు? జోక్ ఏంటంటే దాని పేరేంటి, పులిచెంతల పట్టిసీమ కట్టిన మెగా 300 కోట్లు తినేసిందని ఆ రోజున హడావిడి చేసింది వైసీపీ. తాము అధికారంలోకి వచ్చాక అదే మెగాకి పోలవరాన్ని ఇచ్చింది.